మా కన్న తండ్రి, ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ సంకల్పంలో మా గురించి, మా బ్రతుకుల గురించి ఉన్నతమైన ఆశయాలు, ప్రణాళికలు కలిగి ఒక మహత్తరమైన కార్యం మీద ఈ లోకానికి అడుగుపెట్టబడ్డ మా జన్మలు నీ సంకల్పాన్ని, నీ చిత్తాన్ని పూరించి తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలని ఆశతో మా కోసం ఎదురు చూస్తున్న దేవా, అట్టి ఆలోచనలో భాగంగానే మరొక కోడికగా నీ పాద సన్నిధిలో చేరి వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుకున్నట్లు కృప చేయండి. వచ్చిన పిల్లలను పేరు పేరుని దీవించి ఆశీర్వదించి, దేవా, ఈ సమయంలో విలువైన నీ మాటలో నీ పిల్లలతో పంచుకునబోచుండగా ఆత్మ సహాయాన్ని దయచేయమని, అలాగే ఆరోగ్యాన్ని దయచేస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక ఈ చల్లటి రాత్రి కాల సమయంలోనికి మనందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభు యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఇవ్వబడిన ఈ సమయంలో ఒక ఉన్నతమైన ఆలోచనలతో కూడుకున్న మరొక అద్భుతమైన సంగతిని ఆలోచించుకోవడానికి దేవుడు మళ్ళీ మనందరికీ అవకాశం ఇవ్వడం, తన పాద సన్నిధికి మరొక అద్భుతమైన అవకాశంగా మనలందరినీ నడిపించి ఈ రీతిగా మనలందరినీ ఆయన సన్నిధిలో నిలబెట్టడం, మరి మనమంతా దేవుడి ఆలోచనలకు, దేవుడికి కృతజ్ఞతా భావం కలిగి ఉండవలసిన అవసరత లేదా కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. మరి ఈరోజు కూడా ఒక చక్కటి అంశంతో మనం ఆలోచించుకోగలిగితే, దేవుడు చూపించిన కృపను బట్టి అంశంగా రాసుకోండి. సృష్టి ఎవరి ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది? అంశంగా రాసుకునగలిగితే, సృష్టి ఎవరి ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది? ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మాటలు ఏ అంశంతో మనం మొదలు పెట్టుకున్నా, ఏ అంశంతో మనం ఆలోచించినా, ప్రతి అంశం మన యొక్క ఆత్మీయ జీవితాలను కట్టడం, మన బ్రతుకులను ఉన్నత స్థితిలో నిలబెట్టడం ప్రధాన కారణం అన్న సంగతి ఆలోచించాలి. ప్రతి అంశం వెనకాల ఏదో ఒక పాఠం, ప్రతి అంశం వెనకాల ఏదో ఉన్నతమైన ఆలోచనలతో కూడుకున్నవి, మన జీవితాలకు అత్యంత ప్రాముఖ్యమైనవిగా దేవుడు మనకు బోధిస్తూనే ఉన్నాడు. ఎన్నో అంశాల రీతిగా, ఎన్నో అంశాల వారిగా మనతో మాట్లాడడం వెనకాల ఏదో ఒక సంగతితో మన జీవితాలను కట్టాలన్నదే ఆ పరమ తండ్రి అపారమైన ప్రేమ లేదా ఆయన ఉద్దేశం. ప్రేమైన దేవుని వారలారా, మనకు అత్యంత విలువైన వాళ్ళు లేదా ఎవరైనా ప్రాముఖ్యమైన వ్యక్తులు వస్తారంటే లేదా వచ్చేస్తున్నారంటే వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తుంటాం. వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు సమకూర్చి వాళ్ళ కోసం అన్నీ సిద్ధపరిచే క్రమంలో కావచ్చు, వాళ్ళ కోసం ఎదురు చూడడం మొదలు పెడతాం. ఎందుకంటే వాళ్ళు
ప్రత్యేకమైన వారు మనకు. వాళ్ళు రావడం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. వాళ్ళు రావడం అనేది చాలా విశిష్టమైనది. కాబట్టి వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తుంటాం. వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పరచడం మనం చేస్తుంటాం ఈ లోకంలో. ఒక రాజకీయవేత్త కావచ్చు, ఒక ప్రాముఖ్యమైన అధికారి కావచ్చు, ఎవరైనా వస్తున్నారంటే వారి కోసం మనం ఎదురు చూస్తుంటాం. చక్కగా అలంకరించడం కావచ్చు, ప్రతిదీ వాళ్ళ దారి ఎంబడి చక్కగా అలంకరణతో ఏదో ఒకటి మనం వాళ్ళను సంతోషపెట్టే విధంగా మనం వాళ్ళకు స్వాగతం, వాళ్ళ కోసం ఎదురు చూడడం చేస్తూ ఉంటాం. ఇది లోకంలో. అయితే దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఉద్దేశాలలో నన్ను ఛార్జింగ్ అయితే లేదు చూడదు లైటు. దేవుని యొక్క ఉద్దేశాలలోనికి, దేవుని యొక్క ఆలోచనలోనికి మనం వెళ్ళగలిగితే ఓకే ఉండండిలే. ఈరోజు మన రాక కోసం కూడా ఈరోజు భూమి మీద ఈ లోకానికి అడుగు పెడుతున్న, ఈ లోకానికి ప్రవేశించిన మన కోసం సృష్టి ఎదురు చూస్తున్న సంగతి మనం ఆలోచిస్తే చాలా అద్భుతమైన సంగతిని దేవుడు వివరించడం జరిగింది. ప్రియులారా, భూమి మీదకి రాబోతున్న దేవుని పిల్లల కోసం, దేవుని యొక్క కుమారుల కోసం ఈ సృష్టి ఎదురు చూస్తుంది. ఈ సృష్టి ఎదురు చూస్తుంది. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో, ఈ సృష్టి ఎవరి కోసం కనిపెడుతుందంటే, ఈ సృష్టి కూడా మన కోసం కనిపెడుతుందన్న సంగతి మర్చిపోకూడదు. ఈ సృష్టి మనిషికి లేదా మానవులకు సృష్టికి చాలా అవినాభావ సంబంధం ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ఏది ఎదురు చూస్తుంది? సృష్టి ఎదురు చూస్తుంది. ఎందుకు అంత ఆశ? ఎందుకు ఎదురు చూడవలసిన అవసరం వచ్చింది? మనిషి కోసం, ఈ మానవుల కోసం. 19వ వచనంలో, 8-19వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8-19వ వచనంలో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నదంట. ప్రేమైన దేవుని వారలారా, దేవుని కుమారుల కోసం ఈ సృష్టి ఎదురు చూస్తుంది. ఈ సృష్టి కలగడం వెనకాల, ఈ సృష్టి నిర్మాణం వెనకాల దేవుడు ఈ సృష్టిని నిర్మించాడు. ఈ సృష్టి మనుషులమైన మనకు ఈరోజు మనం మనుగడ సాగించడం కోసం, మనం బ్రతకడం కోసం ఉదయం లేస్తే సాయంత్రం వరకు, లేదా నడినెత్తి నుంచి అరికల వరకు ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం మనం ఉపయోగించుకోకపోతే మనకు గత్యంతరం లేదు. ఈ సృష్టి ఎన్నో సేవలు మనిషికి చేయడం జరుగుతుంది. ఈ సృష్టిలో ప్రతి అవసరతను మనిషి పొందుకుంటున్నాడు. ప్రతి అవసరత సృష్టి మనుషులకు తీర్చేదిగా, మనుషులకు చేసేదిగా ఈ సృష్టి మనకు కనబడుతుంది. సృష్టి గురించి మనం చూడగలిగితే
సృష్టి నిర్మించిందే దేవుని కుమారుల కోసం. అట్టి దేవుని కుమారుల కోసం ఈ సృష్టి సేవలు అందించాలని, వారికి కావలసిన అవసరతలు తీర్చాలని సృష్టి పుట్టడం వెనకాల కారణం అదే. ఈ సృష్టి ఎంతగా చూస్తుందంటే, ఎంతగా ఎదురు చూస్తుందంటే, దేవుని యొక్క కుమారులకు సేవలు అందించాలన్న ఆలోచనతో, వారికి కావలసిన అవసరతలు తీర్చాలన్న ఆశతో ఈ సృష్టి దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఆశతో తేరి చూస్తుందంటండి. దేవుని కుమారులకు మేము సేవలు అందించాలి, దేవుని కుమారులకు కావలసిన అవసరతలను తీర్చేవారుగా మేము ఉండాలి అని సృష్టి ఎంతో ఆశ కలిగి, ఆశపడి ఎదురు చూస్తుందంట. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని పిల్లలకు సేవలు అందించడం కోసం, దేవుని కుమారులకు సేవలు అందించాలి, మా బ్రతుకును సార్థకత చేసుకోవాలి, మా బ్రతుకులను సార్థకత చేసుకోవాలి, ఆ పిల్లలకు సేవలు చేయడం కోసమే, ఆ దేవుని పిల్లలకు సేవలు చేయడం కోసమే మా యొక్క ఉనికి, మా ప్రస్తావన అన్న సంగతి సృష్టి ఆలోచించి ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎంతో ఆశతో తేరిచుచుచు కనిపెట్టుచున్నదంటండి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఈరోజు సృష్టి కోరుకుంటున్నది, సృష్టి ఆశిస్తున్నది, సృష్టి సేవలు చేయాలనుకున్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, లేదా దేవుని బిడ్డల కోసం సేవలు అందించాలని సృష్టి ఎంతో ఆశ కలిగింది. కానీ ఈరోజు ఈ భూమి మీద, ఈ ఆర్ననేల మీద దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా ఎంతమంది ఉన్నారు అన్నది మనం ఆలోచించాలి. సృష్టి ఆశ కలిగింది, సృష్టి ఎంతో ఆశతో ఆరాటపడ్డది, ఎంతో ఆశతో తేరిచూచుచున్నది, కనిపెట్టుచున్నది. ఎవరి కోసం అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం, లేదా దేవుని కుమారుల కోసం సేవలు అందించాలని ఆశ పెట్టుకున్నది సృష్టి. కానీ సృష్టిలో కనబడుతున్నది, సృష్టిలో ఉన్నది దేవుని కోసం బ్రతికేవారు లేరండి. దేవుని కుమారులకు సేవలు అందించాలని సృష్టి ఆశ కలిగి ఉంటే, ఈరోజు ఈ భూమి మీద, ఈ ఆర్నెల మీద దేవుని పిల్లలుగా ఉన్నవారు చాలా తక్కువ మంది అండి. దేవుని కోసం బ్రతికేవారు చాలా తక్కువ మంది, దేవుని కోసం బ్రతకని వారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. అలాంటి వారికి సేవలు చేయాలన్న ఆశ సృష్టికి లేదు. సృష్టికి ఆ ఆలోచన లేదండి. మేము పుట్టింది, మేము ఈరోజు సృష్టించబడింది కారణం దేవుని యొక్క కుమారులకు సేవలు అందించాలన్న ఆలోచనతో మేము పుట్టాం. మమ్మల్ని సృజించాడు దేవుడు, మమ్మల్ని పుట్టించాడు అని అవి కలిగి ఉన్న ఆలోచన. కానీ భూమి మీద దేవుని కోసం బ్రతికేవారు కనబడకపోవడం, వారికి సేవలు అందించాలన్న ఆశ లేనిదిగా సృష్టి ఉంది. కానీ దేవదేవుడు కోరుకున్న ఆలోచన ఏంటో తెలుసా? వాళ్ళు నా కోసం బ్రతకకపోయినా, వాళ్ళు నా కోసం నిలబడకపోయినా మీరు సేవలు అందించాలి. ఎందుకంటే ఒకరోజు తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినం రోజు నీతిమంతులు, అనీతిమంతులు ఎవరు అనేది ఆ రోజు నేను చూసుకుంటాను. కానీ నీతిమంతులకు, అనీతిమంతులకు నువ్వు సేవ చేయవలసిన అవసరత నీ మీద ఉందన్న సంగతి దేవుని యొక్క ఆలోచన మీద, దేవుడు చెప్పిన ఆజ్ఞను బట్టి, శాసనాన్ని బట్టి ఈ సృష్టి దేవుని కుమారులు కాని వారికి కూడా సేవలు అందిస్తుంది. ఒకసారి మీరు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో సృష్టి యొక్క ఉన్నతమైన ఆలోచన ఏంటంటే దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు ఆశతో తేరు చూస్తుంది. అది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరు చూస్తూ కనిపెడుతున్నది. సృష్టికి కనబడుతున్నది దేవుని కోసం బ్రతుకుతున్నవారు కాదండి, అయినా నీవు సేవలు చేయాలని దేవుడు చెప్తుండే. ఇక్కడ 5:45 వచనంలో, మత్తయి సువార్త 5:45 వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూసారా? చేయాలి, మీరు తప్పదు. బ్రతుకుతున్నారా బ్రతకట్లేదు అన్నది నేను తర్వాత చూసుకుంటా ఆ విషయం. కానీ నీవు సేవలు అందించవలసిన అవసరం ఉందని సృష్టికి
ఇచ్చిన శాసనం అది. కానీ సృష్టి కనిపెడుతున్నది, సృష్టి తేరు చూచుచున్నది ఎవరి కోసం అయ్యా అని అంటే దేవుని కుమారులు, దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత, దేవుని కుమారులకు సేవలు చేయాలి. ఆ దేవుని కుమారులు కనబడితే ఆ దేవుని కుమారులకు సేవలు చేసి తరించాలని ఆశపడుతుందండి సృష్టి. దేవుని కుమారులను చూస్తే ఎంత పులకరించిపోతుందో తెలుసా ప్రియమైన దేవుని వారలారా. దేవుని కుమారుల కోసం ఎదురు చూస్తున్న ఈ సృష్టికి దేవుని కుమారులు కనబడితే ఆ దేవుని కుమారులను చూసి ఎంత పులకరించిపోతుందో తెలుసా. సృష్టి ఎంతగా ఆనందపడిపోతుందో తెలుసా, ఎంత సంతోషపడిపోతుందో తెలుసా. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడుగా, ఏమండి, దేవుని కుమారుడుగా అడుగుపెట్టబడిన యేసుక్రీస్తును చూసి సృష్టి ఎంత పులకరించిపోయిందో తెలుసా. ఈయన కదా దేవుని కుమారుడు, ఈయనకు కదా మేము సేవలు చేయవలసింది, ఈయనకు కదా మేము అన్నీ సర్వం మేము అందించడానికి సంసిద్ధమై ఉండాలని ఆశపడింది ఆ రోజు సృష్టి. మా యజమాని కుమారుడు దేవుని కుమారుడు అన్న సంగతి ఎరిగిన సృష్టి ఎంత పులకరించింది, ఎంత సంతోషపడింది అన్నది మనం చూడగలిగితే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులవారు ఒకనొక సందర్భంలో చూడండి, మీ చేతనే చదివిపిస్తాం. ఒకనొక సందర్భంలో మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చారండి. వచ్చినప్పుడు మీ ప్రభువు పన్ను కట్టడా అనే సందర్భంలో చూడండి, మీ బోధకుడు పన్ను కట్టడా అని పేతురుని అడుగుతున్న సందర్భం అది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 17:24 వచనంలో, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు అరశెకెలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. ఇప్పుడు చూడాలి ప్రియులారా, సృష్టి దేవుని యొక్క కుమారుని కోసం ఏ విధంగా సహకరిస్తుంది, దేవుని కుమారుని చూసి సృష్టి ఏ విధంగా పులకరిస్తుంది, దేవుని కుమారునికి సర్వం త్యాగమైపోవడానికి సృష్టి ఏ విధంగా లోబడుతుందో అన్న సందర్భం ఇక్కడ మనం గమనించాలి. ఈ విషయంలో చూసారా, నీవు దేవుని కుమారుడుగా నిలబడితే ఆ సృష్టి ఎంతో ఆనందపడుతుంది, ఎంతో పులకరించిపోతుంది. తదస్తు నీ సేవలు అన్నట్లుగా ఆ సృష్టి నీకు దాసోహం అవుతుందండి. నిన్ను చూడగానే ఆనందపడిపోతుంది, నిన్ను చూడగానే పులకరించిపోతుంది, నీకు సేవలు అందించడం కోసం ఎంతగానో సంతోషపడిపోతుందండి. పుట్టింది, సృష్టించబడింది నీకోసమే, నీకోసమే నేను సేవలు చేయడానికి అన్నంతగా సృష్టి ఉంటుందండి. సృష్టిలో అణువు సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం పులకరించిపోతుంది దేవుని కుమారుడు అనగానే. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న ఆ సృష్టికి దేవుని కుమారులు కనబడితే, ఏ సృష్టి అయితే ఆశతో తేరి చూస్తుందో కనిపెడుతుందో ఆ సృష్టికి దేవుని కుమారులు కనబడగానే ఆ సృష్టి ఎంత పులకరించిపోతుంది, ఎంత ఆనందపడిపోతుంది, ఎంత సంతోషపడిపోతుందో తెలుసా. ప్రతి అణువు ప్రతి పదార్థం తదస్తు మీ సేవలు అన్నట్లుగానే ఉంటుందండి. ఒక చేప, ఎక్కడో మహాసముద్రంలో ఉన్న చేప ప్రభులవారి కోసం ఇది చదివితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. అసలు ఎన్నో చేపలున్న ఆ సముద్రంలో ఎక్కడనో ఉన్న ఒక చేప ప్రభులవారికి త్యాగం అయిపోవడానికి లేదా ప్రభులవారికి సహాయం చేయడానికి అది ఎలా పరిగెత్తుకొని వస్తుందో అన్న విషయం మనం ఆలోచిస్తే, దేవుని యొక్క కుమారులకు సేవలు అందించడానికి సృష్టి ఎప్పుడూ ఆశ కలిగి ఎప్పుడు సేవలు చేయడానికి సిద్ధంగా ఉంటుందన్న సంగతి మనం గమనించవచ్చు ప్రియులరా. చదువుతాను ఈ భాగం చూడండి. 25. అతడు ఇంటిలోనికి పేతురును అడిగారు కదా, పేతురు ఇంట్లోకి వస్తున్నాడండి. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే ప్రభువారు ఆ సంగతి ఎరిగి, ఏమనండి, మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా
నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా? అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఇప్పుడు చూడు ఏమంటాం చూడండి. అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయకున్నట్లు నీవు సముద్రముకు పోయి, ఏమండి, సముద్రముకు పోయి గాళ్ళం వేసేయాలి. నువ్వు సముద్రం పోయి గాళ్ళం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల, చదవాలి అక్కడ, చదవండి, నాకు ఇక్కడ లేదు పూర్తిగా. దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెము దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ ఆలోచించాలి ప్రియులరా. ఇక్కడ చూడండి, నీవు సముద్రంకు పోయి గాళం వేస్తే మొదట పైకి వచ్చు చేపను పట్టుకో అంటాడండి. సముద్రంలోకి వెళ్ళి పేతురు గాలం ఇవ్వడం, ఎక్కడో ఉన్న సెకలు పెట్టుకున్న ఆ చేప నోటి ఏమన్నాడండి, పైకి వచ్చు చేపను పట్టుకోను, దాని నోరు తెరిచిన ఎడల ఒక సెకెం. చూసారా, సెకం పెట్టుకొని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుందండి ఆ చేప. ప్రభులవారు శిష్యుడు వస్తాడు, గాలం వేస్తాడు, ఆ గాలానికి నేను వెళ్ళాలి అని సెకం పెట్టుకొని ఒక చేప, సముద్రంలో ఎక్కడో ఉన్న చేప ఆ గాలం దగ్గరికి రావడం, ఆ గాలానికి వాడడం, ఆ గాలం పడ్డ చేపని తీసుకోవడం, ఆ నోట్లో ఉన్న సెకం తీసుకొని రావడం అనేది ఒకసారి ఆలోచించండి. ఓ చేప నోట్లో సెకం, ఎక్కడ ఉన్న చేప, సముద్రంలో ఉన్న చేప రావాలి, గాలానికి పడాలి, దాని నోరు తెరిస్తే దాంట్లో ఒక సెకం. చూసారా, సముద్రంలో ఉన్న చేప ఏంటంటే ఎన్నో చేపలు ఉంటాయి. ప్రభు యొక్క మాటకు, శాసనానికి, మా యజమానుడు కోరాడు, శకాన్ని నేను ఇవ్వాలంట, శకాన్ని పోయి తీసుకొని ఇవ్వాలంట అని ఆ చేపకి ఎలా తెలిసింది ఒకసారి ఆలోచించండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఆశతో ఎదురు చూస్తుందండి. ఆ చేప ఎదురు చూసింది, పులకరించిపోయింది. నా ప్రభువుకు ఈ అవసరత వచ్చింది, ఈ అవసరత నేను తీర్చాలని పరిగెత్తుకుంటూ వచ్చి గాలానికి పడి ఆ శకం ఇచ్చి వెళ్ళిపోయిందండి. ఎంత అద్భుతం చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు మిగుల ఆశతో సృష్టి తేరుచూచుచు కనిపెట్టుచున్నదంటే ఒకసారి ఆలోచించండి. కానీ ఈరోజు భూమి మీద ఎవరు కనబడుతున్నారో తెలుసా? దేవుని కోసం బ్రతకని వాళ్ళే కనబడుతూ సృష్టి ఎంత బాధపడిపోతుందో, ఎంత గిజగిజలాడుతుందో తెలుసా? దేవుని కోసం బ్రతకని వారు కనబడుతున్న వారికి సేవలు అందించుట వలన సృష్టి ఎంతగా గిజగిజలాడుతుందో, ఎంతగా బాధపడిపోతుందో ఆలోచించగలిగితే, రోమిలకు రాసిన పత్రిక అదే అధ్యాయంలోనే కింది వచనాన్ని మనం చూడగలిగితే, ఎలయనగా సృష్టి నాశనముకు లోనైన దేశములో నుండి ఇడిపింపబడి, చూసారా, ఎలాగైనా సృష్టి నాశనముకు లోనైన దేశంలో నుండి ఇడిపింపబడుటకు, చూసారా, దేశంలో ఎవరికి సేవలు అందించాలి? ఎక్కడ ఉన్నారు దేవుని పిల్లలు? ఎవరు కనబడట్లేదండి దేవుని కొరకు బ్రతికే దేవుని పిల్లలు. ఎన్నో ఒకరో ఇద్దరు, 100కి 1,00,00,000. సృష్టి నాశనముకు లోనైన దేశంలో నుండి ఇడిపింపబడడానికి అంటే ఎవరు కనబడుతున్నారు? ఎవరున్నారు? ఎవరికి అందిస్తున్న సేవలు? దేవుని కోసం బ్రతకని వారికేనా నేను సేవలు అందించడం? కాదు కదా. దేవుని కోసం బ్రతికేవారు దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు కదా నేను ఎదురు చూడవలసింది, నేను సేవలు అందించవలసింది వారి కోసం కదా అని అనుకున్నప్పుడు సృష్టి చేస్తున్నది దేవుని కొరకు బ్రతకని వారి కోసమే. ఇప్పుడు అయినా చెయ్యాలి నీవు అని దేవుడు పెట్టిన శాసనం. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవుని కుమారులుగా మనం కూడా నిలబడగలిగితే, మనం కూడా దేవుని కుమారులు అయ్యే యోగ్యత యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు కల్పించాడు. ప్రేమైన దేవుని వారలారా, మనం దేవుని కుమారులం కాము. యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులయ్యే ఒక గొప్ప యోగ్యత, ఒక గొప్ప భాగ్యం మనకు ఆయన అనుగ్రహించాడు. ఆయన ద్వారా దేవుని కుమారులయ్యే ఉన్నతమైన భాగ్యం పొందుకునే అవకాశం ఉంది. మనం దేవుని కుమారులయ్యే అవకాశం ఉంది. ఆయన ఒక్కడే దేవుని కుమారుడు.
ఆయన ద్వారా తన పిల్లలుగా లేదా దేవుని కుమారులుగా అయ్యే ఒక ఉన్నతమైన భాగ్యం యేసుక్రీస్తును ధరించుకునగలిగితే, యేసుక్రీస్తును పొందుకునగలిగితే, యేసుక్రీస్తును స్వీకరించుకునగలిగితే మనం కూడా దేవుని కుమారులయ్యే ఉన్నతమైన భాగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంది. అంతేనా? సృష్టి ఇంకా ఏం చేసిందో తెలుసా? ప్రభుల వారికి సముద్రం దారిగా మారిపోయిందండి. అబ్బా, సముద్రం మీద ఎప్పుడైతే కాలు పెట్టాడో సముద్రం మీద ఎప్పుడైతే కాలు పెట్టాడో సముద్రము మార్గంగా మారిందండి. అబ్బా, సముద్రము పులకరించిపోయిందండి. నా ప్రభు ఆయన పాదాలను ముద్దాడి ఆ నీరులో నడవడం అంటే, ఆ నీటిలో నడవడం అంటే, ఆ సముద్రం మీద నడవడం అంటే, ప్రియులారా ఆలోచించండి. నడవండి ఎవరైనా. సముద్రం మార్గంగా మారిందండి ప్రభువుకు. చూసారా? దేవుని కుమారుల కోసం సేవలు అందించడానికి సృష్టిలో ఉన్న ప్రతి అణువు తప్పించిపోతుంది నీవు దేవుని కుమారుడుగా నిలబడగలిగితే. దేవుని కుమారుడుగా నీవు బ్రతుకును కలిగి ముందుకు నడవగలిగితే. ఈ సృష్టి అలాంటి పిల్లల కోసం ఎదురు చూస్తుంది. అలాంటి దేవుని పిల్లల కోసం సేవలు అందించడానికి తదస్తు ఎల్లప్పుడూ మీ సేవలు అన్నట్లుగా ఎదురు చూస్తుందండి సృష్టి. ఒక మాట చూడండి, మత్తయి సువార్త 14:25 వచనంలో చూడండి. సముద్రం ఏమైంది ఇక్కడ? మత్తయి సువార్త 14:25 వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుటకు శిష్యులు చూచి తొందరపడి, నడుచుట చూసి శిష్యులు ఏమయ్యారు? తొందరపడి భూతమని చెప్పుకొని భయమి చేత కేకలు వేసిరి. ఇక్కడ పైన అండర్లైన్ చేసుకోవాలి. ఆయన సముద్రం మీద నడుచుట, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఆయన సముద్రం మీద నడుచుట, నీటిపైన నడచడం ఏంటండి అసలు? సముద్రము మార్గంగా దారిగా మారిపోయిందండి. దారిగా మారిపోయింది ప్రేమైన దేవుని వారలారా. సముద్రం దారిగా మారిపోయింది. పంచభూతాలు దేవుని కుమారునికి లోబడిపోయింది ప్రేమైన దేవుని వారలారా. దేవుని కుమారునికి లోబడిపోయింది ఆ రోజు. ఇంకో మాటను మీరు చూడగలిగితే, ఇంకొక సందర్భాన్ని మనం చూడగలిగితే, ఇంకొక సందర్భాన్ని మనం కూడా చూడగలిగితే, ప్రకృతి ఎంత ప్రకోపానికి గురైనా దేవుని కుమారుడు శాసిస్తే నిమ్మలమైపోతుంది. దేవుని కుమారుడు గద్దిస్తే గజ 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 వణికిపోతుందండి ప్రకృతి. దేవుని కుమారుడు శాసిస్తే, దేవుని కుమారుడు నోట నుంచి వచ్చే మాటకు ప్రకృతి గజగజలాడిపోతుందండి అసలు. అటువంటి కుమారుల కోసం ఎప్పుడు సంసిద్ధంగా సేవలు అందించడానికి సిద్ధంగా, ఎప్పుడు ఆనందంగా తల ఒగ్గేదిగా మనకు కనబడుతుంది చూడండి సృష్టి. మార్కు సువార్త 4:37 వచనం అండి. మార్కు సువార్త 4:37 వచనంలో ప్రభుల వారు ఎన్నో సువార్త కార్యక్రమాల్లో పాల్గొని అలసిపోయి ప్రియులరా దోణి మీద ఆయన పడుకున్నప్పుడు ఒక భయంకరమైన తుఫాను రేగడం. ఆ సందర్భంలో మనం చూడగలిగితే మార్కు సువార్త 4:37 నుంచి మనం చూస్తే ప్రియులరా, అప్పుడు పెద్ద తుఫాను అండి. ఏమండి, ఇప్పుడు వచ్చే తుఫానులు ఎంత భయంకరంగా ఉంటాయి, బీభత్సాన్ని సృష్టించిపోతాయి. వచ్చే తుఫానులు అల్లకొల్లం చేసిపోతాయి. వర్షం అనగానే ఆ రోజు ఆనందపడిపోయే వాళ్ళం. ఈరోజు వర్షం అంటేనే ఆగమైపోతాం. వర్షం అనగానే వణుకుడు, ఎందుకంటే ఏం ముంచేస్తుందో, ఎటువంటి ఉప్పెనకు గురవుతామో, ఎటువంటి ఉప్పెనగా మారబోతుందో, ఎటువంటి అలజడి సృష్టించబోతుందో. వర్షం అనగానే భయం అండి, గజగజ వణికిపోతున్నాడు ఈరోజు మనిషి. ఒకప్పుడు మన చిన్నతనంలో వర్షం అంటే ఆనందంగా సంతోషంగా పాడి పంటలు పండేవి. కానీ ఈరోజు వచ్చే వర్షం కాదండి, వరద. వర్షం అన్నారు. ఇప్పుడు వచ్చేటివి ఏంటివి? వరదలు, ఉప్పెనలు. వర్షాకాలం అంటే ఏదో భూమిని తడిపి వెళ్ళిపోయట్లేదు. ఈరోజు వరదలు, ఏరులై పారడమే. అటువంటి భయంకరమైన తుఫాను అంటండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున అంటే ప్రభువు వారు అలసిపోయాడండి. కాస్త నిద్రపోదాం అనుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిద్రపోలేదండి. ఇక్కడ ఒక సందర్భంలో
నిద్రపోయినట్లుగా గీడొక సందర్భంలోనే చూస్తామండి. అసలు ప్రభుల వారికి ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకున్నట్లుగా మనకు కనబడదండి. కాస్త విశ్రాంతి తీసుకుందామని అనుకున్న టైంలోనే శిష్యులు నిద్రపోలేయలేదండి. అక్కడ మహానుభావుడు ఎంతో అలసిపోయాడు, దేవుని పనులు చేస్తూ చేస్తూ అలసిపోయి అలా నిద్రకు వెళ్ళిపోతున్న సందర్భం అది. అలా కాస్త కూనుకుపాటులోనికి వెళుతున్న సందర్భంలో ఆయన దోన అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను అని ఉంటుందండి. వారు ఆయనను లేపి, బోధకడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? వీళ్ళ ఆలోచన చూడు, చింత లేదా? మొత్తం చింత అంతా వీళ్ళదే అని ఆయనతో అనేది. ఇప్పుడు చూడండి, అందుకైనా లేచి, ఏంటంటే ఈ శాసనం ఏంటండి అసలు? ఈ మాటలకు ప్రకృతి ఏందండి, ఎలా స్పందిస్తుంది ఒకసారి చూడండి. ఆయన లేచి ఏమంటున్నాడు చూడండి, గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు. ఏమండి ఈ మాటలండి, ఏంటితో మాట్లాడుతున్నాడు అసలు? ఇంట్లో పిల్లలతో మాట్లాడుతున్నట్లా, తండ్రి పిల్లలతో మాట్లాడుతున్నట్లండి, ఏంది అసలు? అందుకని లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఏంటండి అసలు? ఏంటి ఈ పవర్ ఏంటండి అసలు? దేవుని కుమారుడికి, దేవుని కుమారుడికి ఉండే పవర్ చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఇది అండర్లైన్ చేసుకోండి. అసలు దేవుని కుమారుడికి ఉండే పవరు, ప్రకృతి ఒక్కసారి గజ్జన వణికిందండి. గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగింది, మిక్కిలి నిమ్మలమైపోయిందంటండి. అసలు గజ వణికిపోయి మహానుభావుడు, అయ్యో మన ప్రభు కోపంతో మండిపోతున్నాడు. ఒక్కసారి ఏమండి, కుక్క మరుగుతున్నప్పుడు, ఎవరినో చూసి మరుగుతున్నప్పుడు అంటే ట్రైన్ ఉరుకొచ్చి నీ కాళ్ళ దగ్గర అని తిరుగుతుంటుంది నీ అంచుపోంటి. అలా అయిపోయలేదు ప్రకృతి, ఎలా చల్లబడిపోయింది చూడండి. అసలు సముద్రం ఏంటి, ఉవ్వెత్తున ఎగురుతున్న అలలు ఒక్కసారి నిమ్మలం కావడం ఏంటి, దూసుకొస్తున్న భయంకరమైన వేగంతో, గంటకు ఇన్ని మైళ్ళు స్పీడ్తో చెప్తారండి. గాలి గంటకి ఇంత మైళ్ళ స్పీడ్తో వేగంగా దూసుకొస్తున్నాయి గాలులు అంటుంటారండి. సముద్రం దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు అంటారండి. ఆ భయంకరమైన ప్రచండమైన అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటాయి. సముద్రాన్ని చూస్తేనే మనకు కదా సగం చెమటలు పట్టేసి ఉంటాయి. సముద్రం తుఫాను మూమెంట్లో సముద్రం దగ్గరికి వెళితే ఆ సముద్రాన్ని చూస్తేనే మనకు అనొద్దు అన్నమాట, కానీ కదా చెమటలు పట్టిపోతాయండి. ఎన్నులో వణుకుపడుతుంది సముద్రాన్ని చూసేస్తేనే. ఆ సముద్రాన్ని గద్దించడం ఏంటి, ఆ భయంకరంగా వీస్తున్న ఆ గాలిని నిమ్మలమవడం ఏంటి, అసలు గజగజ వణకడం ఏంటి, వా ఎంత అద్భుతం అండి, నిమ్మలమయ్యను. అప్పుడు చూడండి, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారని వారితో చెప్పాను. ఇప్పుడు చూడండి ఈ శిష్యులు ఏమనుకుంటున్నారో, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిచున్నారంట. ఏంది గాలి, ఏంది సముద్రం, ఏంది చెబితే ఇలా వినిపోతుంది ఏంది అసలు, చెబితే ఇలా మాట వినిపోతుంది ఏంది అసలు? ఈయన ఎవరో కాదు, దేవుని కుమారుడయ్యా. నీవు కూడా దేవుని కుమారుడుగా నిలబడగలిగితే, నీవు కూడా ఆ స్థితిలోనికి నీవు వెళ్ళాలని సృష్టి ఆశతో ఎదురు చూస్తుంది. అలాంటి స్థితిలోనికి వెళ్ళిన దేవుని పిల్లలకు సేవలు అందించడం కోసం సృష్టి ఆశతో తేరు చూస్తూ కనిపెడుతుంది. ఆ కుమారులుగా నీవు నేను నిలబడాలి. ఆ కుమారులుగా నిలబడగలిగితే, ఆ కుమారులకు సేవ చేసి మా జీవితం, మా జన్మను ధన్యం చేసుకోవాలని అవి ఎదురు చూస్తుంటే, నీ ఎవరిలా బ్రతుకుతున్నావు, ఎవరి కోసం బ్రతుకుతున్నావు, ఎవడిగా ఉన్నావు ఈరోజు ఆలోచించు. ఒక సృష్టి ఎదురు చూస్తుంది కదయ్యా. అసలు సృష్టి ఎవరి ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుందో తెలుసా? దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు. సృష్టి ఎవరి ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంటే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం. దేవుని కుమారుడుగా మారాలి, నీవు దేవుని కుమారులుగా నిలబడాలి, దేవుని కుమారుడుగా నీవు ఉంటే నీకు సేవలు అందించాలని ఆశతో ఎదురు చూస్తుంది సృష్టి. కానీ ఎవరు కనబడుతుండ్రు దానికి? దేవుని కోసం బ్రతకని వాళ్ళే కనబడుతుండ్రండి. ఎంత భాగ్యం ఇచ్చాడు తెలుసా మనకి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు, ఎంత భాగ్యం ఇచ్చాడో తెలుసా? ఆయనను ధరించుకునగలిగితే, ఆయనను చేర్చుకునగలిగితే, ఆయనను విశ్వసిస్తే, ఆయన కార్చిన రక్తంలో ప్రియమైన దేవుని వారలారా మనల్ని తన పిల్లలుగా చేయడం కోసం, దేవుని పిల్లలుగా చేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి కోసం సజీవ యాగముగా
సిలువ ఎక్కి తన యొక్క రక్తాన్ని మనందరి కోసం కార్చి దేవుని పిల్లలుగా ఒక అద్భుతమైన అవకాశం ఆయన రక్తంలో కడగబడితే దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా నిలబడే యోగ్యత మనకు అనుగ్రహించాడు. ఆయన ధరించుకుంటే దేవుని పిల్లలుగా మనం అయ్యే యోగ్యత మనకి ఇచ్చిపోయాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం ఈరోజు. ఆయన కోసం బ్రతకలేకపోతున్నాం. ఆయన ఆలోచనలతో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోలేకపోతున్నాం. సృష్టిని చూసి నువ్వు భయపడిపోతున్నావు. ఈరోజు సృష్టిని చూసి గజగజ వణికిపోతున్నావు. ఒకసారి ఆలోచించండి. మంచి మాట చూడండి, గలతీలకు రాసిన పత్రిక ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడు చూడండి ప్రభువు వారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం ప్రియులారా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26. యేసుక్రీస్తునందు చదవాలి మీరు కూడా, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఉండవు, కట్టు ఉంటాయి ఈ బైబిల్లో. గలతీలకు రాసిన పత్రిక 3:26 వచనంలో మీరు కూడా చదవాలి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎలా? విశ్వాసం వలన. విశ్వాసం అంటే నమ్మడం. విశ్వాసం అంటే నమ్మడం. మారు మనసు పొంది నమ్మితే ఏమవుతాం? మారు మనసు పొందుతాం, తర్వాత బాప్తిజం తీసుకుంటాం, అంతే కదా. ఇక్కడ చూసినా ఈ దీంట్లో ఏమున్నాయి? బాప్తిజం అన్నీ కనబడుతున్నాయి ఇక్కడ. మారు మనసు, బాప్తిజం అన్నీ కనబడుతున్నాయి ఇక్కడ. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన. ఇక్కడ ఇచ్చారు చూడండి, క్రీస్తులోనికి, కింది వచనం మళ్ళా, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎప్పుడు బాప్తిజం తీసుకుంటే మనం క్రీస్తును ధరించుకున్నట్లే. క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కడు దేవుని కుమారులే అయినట్లు. ఎంత గొప్ప భాగ్యం ఉంది చూచారు, ఎంత ఉన్నతమైన స్థితి. దేవుని కుమారులయ్యే యోగ్యత అనేది మామూలు విషయం అనుకుంటే పొరపాటు. దేవుని కుమారులన్న విషయం చాలా తక్కువదిగా మీరు తీసుకుంటున్నారు. దేవుని కుమారుల చాలా చులుకన, చాలా తక్కువ అనుకుంటుంటారు మీరు. మీకు ఎవరు ఎక్కువ కనబడుతున్నారు? ఒక డ్యూటీ చేసేటోడంటే ఎక్కువ, ఒక అధికారం కలిగి ఉన్నవాడంటే ఎక్కువ, ఒక రాజకీయవేత్త అంటే ఎక్కువ కదా. ఇక్కడ పదవులను కదా, ఏదో సంపాదిస్తున్న వాళ్ళను, ఏదో అధికారాలను కలిగి ఉన్న వాళ్ళు గొప్పవారుగా అనుకుంటున్నారు. కానీ ప్రపంచంలో వీళ్ళందరినీ తలదన్నేది ఎవరంటే దేవుని కుమారుడు. మాటలా అసలు దేవుని కుమారుడు అంటే చాలా ఆషామాషిగా, చాలా చిన్నదిగా మీరు చూస్తున్నారు ఈ విషయాన్ని. దేవుని కుమారుడు అన్న విషయము చాలా చిన్నదిగా మీరు చూస్తున్నారు. ఎవరిని నేను అని నువ్వు అనుకుంటే దేవుని కుమారుడు అన్న హోదా నువ్వు చాలా నామోషిగా ఫీల్ అవుతున్నావు. చెప్పుకోవడం కూడా చాలా నామోషిగా ఫీల్ అవుతాం. చాలా నామోషిగా ఎందుకు ఫీల్ అవుతుండండి. దేవుడిని నమ్మని చుట్టాల దగ్గర, దేవుని నమ్మని అధికారుల దగ్గర నాకు తెలియదు అన్నట్లుగానే నటిస్తుంటాడు వీడు. అర్థమైందా? ఆ కుటుంబస్తుల దగ్గర కూడా ఇల్లును కాపాడుకోవడం కోసం అక్కడ ఈడు కూడా నటిస్తుంటాడు. అలానే నటిస్తుంటాడు, దేవుని నమ్మనులాగానే నటిస్తుంటాడు. ఇంత ఇదే నీకు దేవుని కుమారుడు అంటే. అక్కడ కూడా ఆయన అలానే నటిస్తాడు. నువ్వెవరో నేను ఎరగనంటాడు. అప్పుడు ఇక్కడ నన్ను ఒప్పుకోలేదు కదా, ఇక్కడ నువ్వు అందరిలో నన్ను ఒప్పుకోలేదు, పట్టించుకోలేదు. అక్కడ ఏం నటించావు? నాకు ఏమాత్రం సంబంధం లేదు దాంతో అన్నట్టుగా నువ్వు నటిస్తుంటావు. వాళ్ళతో కలిసిపోతుంటావు, వాళ్ళతో ఆడుతుంటావు. ఎందుకు? వాళ్ళని సంతోష పెట్టాలి, వాళ్ళని ఆనంద పెట్టలే. వద్దు, వాళ్ళు ఎవరో మనకు అవసరం లేదు. నీవు ఎవడు? దేవుని కుమారుడు అంతే. దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన ఏంటి, నీకున్న స్థితి ఏంటి, నీకున్న యోగ్యత ఏంటి, నీకున్న వ్యక్తిత్వం ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ స్థితి ఏంటి? అసలు చెల్లవు నీ దగ్గర, ఏవి పప్పులు ఉడకవు దేవుని కుమారుడు దగ్గర. నువ్వు వాళ్ళలో కలిసిపోవడం ఏంటి అసలు? వాళ్ళలో నువ్వు ఎక్కువ అవ్వడం ఏంటి అసలు? నీకున్న స్టేటస్, నీకున్న లెవెల్ ఏంటి అసలు? ఏమంటే నీకున్న లెవెల్ నువ్వు తగ్గించుకుంటావా అసలు? లోకపరంగా తీసుకోండి, అసలు ఆలోచించండి. అవి గొప్ప అనుకుంటున్నాం అండి ఈరోజు. అవి గొప్ప అని మనం అనుకుంటున్నాం, అవి ఎక్కువ అని మనం అనుకుంటున్నాం. తప్పు. దేవుని కుమారుడు అవ్వడం అనేది, దేవుని కుమారుడుగా నువ్వు పిలిపించుకోవడం అనేది చాలా ఉన్నతమైన, చాలా విశిష్టమైన, చాలా ఉన్నతమైన భాగ్యం. ఈ పిలుపు అనేది అందరికీ దక్కేది కాదు. ఇది అందరూ కదా పొందుకునే అవకాశం ఉంది, కానీ ఈ అవకాశాన్ని పొందుకునేవారు చాలా తక్కువ ఉన్నారు. ఇది ఒక మహోన్నతిని పిల్లలుగా పిలువబడడం అనేది మామూలు విషయం కాదు ప్రియులరా. అట్టి
గొప్ప భాగ్యము మనకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. ఈ సృష్టి అలాంటి పిల్లల కోసం సేవలు చేయాలని ఆశపడుతుంది. మరి నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు? ఏ సృష్టి అయితే ఎదురు చూస్తుందో, ఏ సృష్టి అయితే ఆశతో దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుందో, ఆ దేవుని కుమారుడిగా నీవు నిలబడడానికి ఎందుకు సంసిద్ధమైపోవట్లేదు? ఎందుకు నీ బ్రతుకును సర్వనాశనం చేసుకునడానికి సిద్ధపడిపోతున్నావు? ఎందుకు యేసుక్రీస్తు ద్వారా ఒక గొప్ప భాగ్యాన్ని పొందుకొని ఈ సృష్టిలో సకల సౌకర్యాలను పొందుకొని ఈ సృష్టి నీకు పాదక్రాంతి అవ్వడానికి, అది తదస్తుని సేవలు అన్నట్లుగా నీకోసం ఎదురు చూస్తుంటే ఆ సృష్టిలో సేవలు అందరికీ చేస్తుంది, నీకు కూడా చేస్తుంది. నమ్మకపోతే నీకు కూడా చేస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తుంది. కానీ నీకు చేస్తున్న విషయంలో చాలా బలవంతంగా చేస్తుంది, బాధతో చేస్తుంది, భారంతో చేస్తుంది అని చెప్పాడు అక్కడ. దానికి ఇష్టం లేదు, ఇష్టం లేకుండా చేసేస్తుంది. దానికి చాలా బాధతో ఉంది. దేవుని పిల్లలకు చేయాలన్న ఆశ అది కలిగి ఉంది. ఇంకో మంచి మాట చూడండి, ఎంత గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించాడో దేవుడు అనేది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో, తీశారా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8:14 వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ, అండర్లైన్ చేసుకోవాలి, దేవుని కుమారులై. చూసారా? నీవు కూడా దేవుని కుమారుడయ్యే గొప్ప అవకాశం ఉంది. ఎలా? ఎవరైతే ఆత్మను కలిగి ఉంటారో, ఎవరు ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులయ్యే యోగ్యత. ఎప్పుడు ఈ ఆత్మను మనం పొందుకుంటాం? ఎప్పుడైతే నమ్మి బాప్తిజం తీసుకున్న మరుక్షణమే ఆత్మ మన మీదికి రావడం. ఆ ఆత్మను పొందుకున్న మనం, ఆత్మచేత నడిపింపబడే మనం దేవుని కుమారులై ఉంటాం. చూసారా? దేవుని కుమారులై ఉండాలని, దేవుని కుమారులుగానే ఉండాలి, దేవుని కుమారుడుగా నువ్వు నిలబడాలని, దేవుని కుమారుడిగా నీ ప్రత్యక్షత కోసం సృష్టి ఎదురు చూస్తుంది. అందరూ తన పిల్లలుగా నిలబడాలి, తనకు పిల్లలుగా ఉన్నవారికి సేవలు చేయాలని సృష్టి ఆశతో ఎదురు చూస్తుంది. సృష్టి ఆశతో ఎదురు చూస్తున్న ఆ సృష్టికి కనబడుతున్నది దేవుని పిల్లలు కాదండి. పిల్లలు ఆలోచించండి. ఒక సృష్టి మన కోసం ఇంతగా ఆశపడుతుందంటే ఇక దేవదేవుని యొక్క ఉద్దేశం ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. ఒక దేవుని కుమారుడయ్యే ఒక గొప్ప భాగ్యము దేవుడు ప్రసాదించిన యేసుక్రీస్తు ద్వారా అవకాశాన్ని వినియోగించుకోకపోవడం వలన ఈరోజు సృష్టి ఎన్నో సేవలు మనకు చేయడానికి సంసిద్ధంగా ఉందండి. ఎంత ఆనందంగా, సంతోషంగా ఎదురు చూస్తుందో తెలుసా? ఎంత పులకించిపోవాలని ఆశపడుతుందో తెలుసా? ఎంత పులకిస్తుందో తెలుసా సృష్టి? మనం చూసాం కదా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎలా సేవలు అందించిందో. అటువంటి అవకాశం పొందే ఆలోచన దేవుడు సృష్టిలో మనకు అంత గొప్పతనం పెట్టాడండి. సృష్టి అంత గొప్పగా మనకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈరోజు సృష్టికి కనబడుతున్నదంతా దేవుని నమ్మిన వాళ్ళు ఎవరు కనబడకపోవడం. ఈరోజు సృష్టిలో ఇన్ని భయంకరమైన పరిస్థితులు రావడానికి కూడా కారణం ఎవడున్నాడు? దేవుని కుమారుడు. ఎక్కడున్నాడు దేవుని కుమారుడు? అదే దేవుని కుమారుడుగా నేను నిలబడితే ఈ సృష్టిని శాసించే శక్తి, సామర్థ్యం ఒక దేవుని కుమారుడికి ఉంది. నిలబడుతుందా? సృష్టి శాసించే అవకాశం ఉందా అంటే ఉందండి. ఎంతమంది ఎన్ని చేయలేదు అసలు. ఒక ఏలియా ఏం చేశాడు తెలుసా? 3 సంవత్సరాలు వర్షము కురియొద్దని మేఘాలనే ఏం చేశాడు? శాసించాడు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అదే మేఘాలను ఎక్కడ చెక్కు చెదరలేదు విశ్వాసం. ఒక దేవుని కుమారుడుగా నేను శాసిస్తున్నాను, మేఘమా నీ వర్షించొద్దు. ఎన్ని రోజులు? 1, 2, 3 నెలల సంవత్సరాల 3 సంవత్సరాలు వర్షించొద్దు ఈ పట్టణం మీద. మళ్ళా 3వ సంవత్సరంలో మళ్ళీ ప్రార్థిస్తే మేఘమా వర్షించాలని ఈ పట్టణం మీద అన్నప్పుడు ఏమండి అసలు 3 సంవత్సరాల వరకు కూడా అతని విశ్వాసంలో ఎక్కడ మార్పు లేదు. దేవుని కుమారుడిగా
అంత ఉన్నతమైన స్థితి కలిగి 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తే వర్షం కురిసిందండి. ఒక్క వారం చర్చికి రాకపోతేనే ఈ రోజున్న విశ్వాసం రేపుండదు, రేపున్న విశ్వాసం ఎల్లుండదు. ఒక్క సంవత్సరంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగే మనలో ఒక్కసారి ఏలియా బ్రతుకును మనం చూడగలిగితే 3 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరని విశ్వాసం. ఏ విధంగా అయితే 3 సంవత్సరాల ముందు ఏదైతే మాట్లాడాడో మళ్ళా అదే మాటతో నేను మాట్లాడుతున్నాను. వర్షమా మేఘమా వర్షించాలంటే వర్షం కురిసిందంటే దేవుని కుమారుడికున్న శక్తి ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ప్రేమైన దేవుని వారులారా. ఈ ప్రకృతి అంతా, ఈ విశ్వం అంతా, ఈ సృష్టి అంతా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ప్రతి అణువు ప్రతి పదార్థం ఎదురు చూస్తుందండి. వారికి సేవలు చేసి తరించిపోవాలనుకుంటుంది. ఆ పిల్లల కోసం మేము సేవలు చేయాలి. అలాంటి పిల్లల కోసం ఎదురు చూస్తూనే ఉంది సృష్టి, ఎదురు చూస్తూనే ఉంది. ఆశతో ఎదురు చూస్తుందంట ప్రేమన దేవుని వారులారా. ఎంత బాగుంటుందో తెలుసా? ఆ మాట చదివి నేను ముగించేస్తాను. రోమిలకు రాసిన పత్రికకు మళ్ళీ ఒక్కసారి రండి, ముగించుకుందాం ఈ మాటతోనే. రోమిలకు రాసిన పత్రిక, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులాశతో తేరుచుచ్చు కనిపెట్టుచున్నది. దిశ నీవు దేవుని కుమారుడుగా మారాలన్నది సృష్టి ఆశ. దేవుని కుమారుడుగా నిన్ను చూడాలన్నది సృష్టి ఆశ. ప్రేమైన దేవుని వారిలో దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా మనం నిలబడాలని దేవదేవుడు కోరుకున్న ఆలోచన, దేవదేవుడు ఆశపడ్డ అద్భుతమైన ఉద్దేశం. కాబట్టి ప్రేమైన దేవుని వారిలో ఒక అద్భుతమైన భాగ్యం, ఒక అద్భుతమైన అవకాశం యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుని కుమారులయ్యే, దేవుని పిల్లలయ్యే ఒక అద్భుతమైన అవకాశం యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ అనుగ్రహించాడు. కాబట్టి ప్రేమైన దేవుని వారిలో అందరూ ఒకసారి ఆలోచించుకొని దేవుని పిల్లలయ్యే ఒక అద్భుతమైన అవకాశం యేసుక్రీస్తును ధరించుకుంటే మనకు కూడా భాగ్యం పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి అట్టి ఆలోచనలోనికి, అట్టి ఉద్దేశాల్లోనికి మనం కూడా వెళ్ళి యేసుక్రీస్తు లాంటి బ్రతుకు, యేసుక్రీస్తు లాంటి ఉన్నతమైన స్థితిలోనికి మన జీవితాలను కూడా నడిపించుకొని ఈ సృష్టి ఎవరి కోసం అయితే ఎదురు చూస్తుందో ఆ దేవుని కుమారుడుగా ఈ సృష్టిలో మనం కనబడాలని మనస్ఫూర్తి కోరుతూ తలలో ఉంచండి. ప్రార్థనతో సెలవు తీసుకుందాం. మహోన్నతుడు మా కన్న తండ్రి దేవా, సృష్టి మిగుల ఆశతో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందన్న విషయాన్ని మేము ఆలోచించాం. దేవా, దేవుని కుమారులకు సేవ చేయాలని, దేవుని కుమారులు ఎక్కడ అడుగుపెట్టిన ప్రకృతి లేదా ఈ సృష్టి పులకరించిపోతుందని